హాయ్ అందరికీ, మీ సత్యాస్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ థంబ్నైల్లో చూసేసారు కదా, మనం కాలీఫ్లవర్ పికిల్ యమ్మీ యమ్మీ త్వరగా సింపుల్ స్టెప్స్లో ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం. మరి 1 కేజీ కాలీఫ్లవర్ ముక్కలు మనం పచ్చడికి తీసుకుంటే 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు నూనె, నిమ్మరసం, తగినంత సాల్ట్ మనం రెడీ చేసుకుంటే ఇక పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకుందాము. వాటిని శుభ్రపరిచి ముందుగానే తడి లేకుండా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని ముందుగా బౌల్లోకి తీసుకుందాము. వాటిలోకి ముందు మనము వలిచి శుభ్రంగా పెట్టుకున్న మన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని ఈ ముక్కల్లో కలిపి ఒక్కసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ రెంటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఎందుకంటే సాల్ట్ సరిగా కలవకపోతే మళ్ళీ అక్కడక్కడ మనకి ఉప్పుగా తగులుతుంది. అందుకు సాల్ట్ కూడా ముందు వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇక మనం మెజర్మెంట్ చేసి పెట్టుకున్న 1 కప్ కారం, 1 కప్ ఆవపిండి ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుని మంచిగా ముందు ముక్కలకి పట్టించేసుకుందాము. దీన్నే మనం ఇంకోలా కూడా చేయొచ్చు. మనం ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు కారం, ఆవపిండి, సాల్ట్ ముందుగా 3 కలిపి మిక్స్ చేసేసుకుని ఆ పౌడర్ని ఇందులో కలుపుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే మనం వేట్లకవి మెజర్ చేసుకొని ముక్కలకి సరిపడగా ఒక్కొక్కళ్ళు కొంచెం తక్కువ సాల్ట్ తింటే కనుక తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇది నేను మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. తర్వాత మనం నిమ్మరసాన్ని కూడా వేసుకుంటే కొంచెం ఇవి బాగా మిక్స్ చేసుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఇవన్నీ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కలకి బాగా పట్టించుకునే ప్రాసెస్. మనకి పికిల్లో ఏమి లేదండి, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవడం ఒకటే ప్రాసెస్. కొలతలు కూడా చాలా ఈజీ మెజర్మెంట్స్. ఆయిల్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకుందామండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో నిమ్మరసం యూజ్ చేస్తున్నాం కదా. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నిమ్మరసాన్ని కూడా బాగా పట్టించేసాము. ఇక ఫైనల్ గా లాస్ట్ లో మెజర్ చేసి పెట్టుకున్న ఆయిల్ ని కొంచెం కొంచెంగా వేసుకుని లాస్ట్ లో అడుగున మనకి ఈ కారం అవి ఉండిపోతాయి, అవి కలిసేలా ఈ ముక్కలకి బాగా పట్టుకునేలాగా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటే యమ్మీ యమ్మీ కాలీఫ్లవర్ ఆవకాయ మనకి రెడీ. అంతే, యమ్మీ యమ్మీ మన కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి రెడీ. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.